కృపా కనికరము దేవుని వాక్యము చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని దేవుని వాక్యము తెలియచేస్తాం. ఇక యోహాను సువార్తలో 2వ భాగంగా మనము 1వ అధ్యాయాన్ని చదువుకొని ఉన్నాం కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము
ఈ 14వ వచనము 18వ వచనాల్లో మనము వాక్యాన్ని తీసుకున్నాం. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చెప్పండి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తాం. ఈ యొక్క వాక్యంలో చదవబడినటువంటి వాక్యములు, ఇందులో యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి పేర్లు, ఎన్నో రకాలైనటువంటి పేర్లతో యేసుక్రీస్తు ప్రభువుని యెషయా వర్ణించాడు. దేవుడు ఏదైతే తెలియజేసి ఉన్నాడో ప్రవక్తకు, ఎందుకంటే ప్రవక్తకును మరి దేవునికి మనిషికి అంటే మనకును దేవునికి మధ్య ప్రవక్త మధ్యవర్తిగా ఉండి దేవుని చేత ప్రేరేపింపబడిన ప్రతి మాట మనకు తెలియజేసినటువంటి సందర్భాన్ని ఈ ప్రవక్తలలో మనం చూస్తున్నాం. అదే రీతిగా 700 సంవత్సరములు 30 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన యెషయా ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి పేర్లు ఏమున్నాయి? ఇక్కడ 7 రకాలైనటువంటి పేర్లతో వర్ణించాడు యెషయా. ఆయన ఏంటి? ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, ఇలా కొన్ని పేర్లు పెట్టి యేసుక్రీస్తు ప్రభువుని ప్రవక్త అయినటువంటి యెషయా వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక సువార్త భాగంలోనికి, యోహాను సువార్తలోనికి వచ్చినప్పుడు అద్వితీయ కుమారుడు, ఈ దిన అంశమే అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుని యొక్క జననమును గురించి కొన్ని మాటలు మనం గ్రహించవలసి ఉన్నది. అంటే 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అద్వితీయ కుమారునికి బదులుగా జనదైకుని జననం అనే మాట మనము అనుకుంటే మంచిది. ఎప్పుడు వినే మాటలు కనుక ఇక్కడ మాట అద్వితీయ కుమారుడు అనే మాటకి పుట్టినట్లో ఏముంది? ఆ జనదైక కుమారుడు దేవదేవుడే లోకానికి శరీరధారిగా వచ్చి ప్రభువుగా జన్మించాడు కనుక దేవుడే. అందుకనే నేనేమంటానంటే జనదైకుని జననం అని మాట చెప్పాను దినాంశంగా. అయితే అద్వితీయ కుమారుడని వాక్యం ఉన్నది. ఈ వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు లోక పాపములు మోయే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. లోక పాపములు మోసేటటువంటి గొర్రె పిల్లగా నీ పాపములను, నా పాపములు, మనందరి పాపములు తుడిచివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి నామకరణాలు ఏమిటి అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ స్టార్ పెడుతూ ఉంటాం. ఇక్కడ ఈ స్టార్కి 4-5 కోణాలు కనబడతాయి. ఈ 5 కోణాల గురించి ఒక సంవత్సరము నేను చెప్పి ఉన్నాను. ప్రజెంట్ ఒక కోణము తామార్ అయితే, రెండవ కోణము రాహాబ్ అయితే, మూడవ కోణము రూత్ అయితే. స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. ఈ 5 కోణాల్లో 5 స్త్రీలను మనం చూడొచ్చు. ఈ 5 స్త్రీలను మనం చూసిన ఎడల
మొదటి స్త్రీని మనము తామారు, ఆది కాండంలో ఉన్నటువంటి తామారును మనం చూస్తాం. అలాగే రాహాబు ఒక కోణము. రాహాబు యెహోషువ గ్రంథంలో రాహాబును మనం చూస్తున్నాం. అదే రీతిగా రూతు గ్రంథంలో ఉన్నటువంటి రూతమ్మను కూడా మనం చూస్తున్నాం. అక్కడికి 3 కోణాలు అయ్యాయి. ఇక 4వది బెత్షెబా. ఈ బెత్షెబాను కూడా 4వ కోణంగా మనం చూస్తాం. అందుకనే ఇక 5వ కోణాన్ని మరియమ్మ తల్లిని మనం చూస్తున్నాం. అందుకే ఈ స్టార్కి ఎక్కమంటారు పైన. కాబట్టి స్టార్కి ఉన్నటువంటి 5 కోణాలు, 5గురు స్త్రీలు ఉన్నారు అందులో. ఈ దినము యేసుక్రీస్తు ప్రభు కూడా 5 కోణాల గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ 5 కోణాలలో మొదటి ప్రేమ స్వరూపి. మొదటి కోణం 5 విషయాలు అతి తొందరగా ముగించేసి చెప్పేద్దాం. కనుక ఈ 5 కోణాల్లో 5గురు స్త్రీలు ఉంటే ఈ 5 కోణాల్లో యేసుక్రీస్తు ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ స్టార్ ఉన్నటువంటి ఈ భాగాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమస్వరూపిగా మొట్టమొదటి కోణాన్ని మనం గ్రహించాలి. ప్రేమస్వరూపి. ఈ ప్రేమస్వరూపి తనకున్నటువంటి మొట్టమొదటి తామారు యూదా అనేటువంటి వారి దాంపత్యంలో నుండి ఒక బీజం ఏర్పడింది. మొట్టమొదటి తామారులోంచి మనం చూస్తున్నాం. తామారు యూదా అనేటువంటి వారికి ఉన్నటువంటి దాంపత్య జీవితంలో నుండి ఈ సల్మాను అనేటువంటి రాహాబు భార్య వారి కుటుంబంలోనికి వచ్చింది. ఒకటి యూదా తామారైతే, రెండవది సల్మాను రాహాబు, ఇక మూడవది రూతు బోయజు. వారందరూ కూడా వారి జీవితాల్లో ఎంతో పాపము కనబడతా ఉంది. ఇక 4వ కోణం ఎవరంటే దావీదును బెత్షెబా. వీరి జీవితంలో కూడా పాపం కనబడతా ఉంది. ఒక్కొక్కరి యొక్క చరిత్ర మనం గమనించినప్పుడు ఒక మురికి గుంటలో నుండి కలవపు వచ్చినట్లుగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఒక మురికి గుంట వారి జీవితము. యూదా ఎవరో కాదు, తామారు యొక్క మామ. ఈ రీతిగా ఒక్కొక్కరి జీవితంలో పాపం కనబడుతుంది. ఆ పాపంలో నుంచే శ్రేష్టమైనటువంటి బహుమానము యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నారు. ఒకటి తామారుకును యూదాకైతే, రెండవది సల్మాన్ అయితే, మూడవది బోయజ్ అయితే, బోయజ్లో నుండి యెషయా వస్తే, యెషయాలో నుండి దావీదు వస్తే, దావీదు బెత్షెబా. ఇలాగా వీరి జీవితాల్లో నుండి మరియమ్మ తల్లి యోసేపు వచ్చారు. వారి జీవితంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి కలువ పువ్వు వచ్చింది అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాం. ఆ కలువ పువ్వే యేసుక్రీస్తు ప్రభు. మనందరి పాపముల నుండి మనల్ని రక్షించడానికి, ఇశ్రాయేలుల పాపం నుండి వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొదటిగా ప్రేమ స్వరూపి ఒక కోణాన్ని గురించి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ స్టార్ ఉన్నటువంటి 4-5 కోణాల్లో మొట్టమొదటి కోణము ప్రేమ స్వరూపుగా ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నా. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఆ మాట మనము చూడగలము. 4వ అధ్యాయంలో దేవుడి యొక్క ఆ మాటను మనము గమనించగలము. 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవునిని ఎరగడు అని తెలియజేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నాడు. ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు ప్రభు తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సంతానమైనటువంటి వారి ప్రతి వారిని కూడా పరిశుద్ధులుగా మార్చడానికి, శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యము వాక్యములు కనబడతాము.
అయితే ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడని చెప్పడం. అందుకని దేవదేవుని యొక్క స్వరూపాన్ని దాల్చుకొని తను తాను రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకొని పశువుల పాక వంటి మానవుల హృదయము పశువుల పాక వంటిది కనుక నీతోను నాతోను సమానత్వంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ఒక కోణము మనం చూసినట్లయితే ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి. ప్రేమ లేకపోతే యేసుక్రీస్తుని ఎరగలేము. మనలో చాలా మంది తెలియని వారిగా మనము ఈ మాటలు చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణము ప్రేమను పంచడానికి. ప్రేమ స్వరూపి అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో జన్మించి ప్రతి వారి జీవితంలో ప్రేమను తల్లి ఎడల తండ్రికి, తండ్రి ఎడల తల్లి పిల్లలకు, పిల్లల ఎడల తోటి వారికి, తోబుట్టులకు ప్రేమకు పంచాలి. ఏ రీతిగా పంచాలో తెలియజేయడానికే ప్రభు ఈ లోకానికి ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. స్టార్లో ఉన్నటువంటి ఆ మొదటి కోణాన్ని మనం చూడాలి. ఈ నక్షత్రానికి ఉన్నటువంటి 5 గుణములను మనం గమనించాలి. మనం చూస్తాము కానీ వాటి ఎందుకో అనుకుంటాము. ఇందులో తమారు ఉన్నదని, ఇందులో రూతు ఉన్నదని, ఇందులో రాహబు ఉన్నదని, ఇందులో బెత్షెబా ఉందని, ఇందులో మరియమ్మ తల్లి ఇమిడి ఉన్నదని ఆ పొడిగాటి ఒక కోణం మళ్ళీ పొడిగెడతారు. చూడండి, 4 కోణాలు చిన్నగా పెడితే ఒక కోణం బాగా ఆ పొడిగే మరియమ్మ తల్లిని తెలియచేయడానికి కొన్ని పండితుల యొక్క అభిప్రాయాలు, వేదాంతుల యొక్క అభిప్రాయాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి తిమోతి పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తే ఆ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. తిమోతి 2:15 మొదటి తిమోతి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండి తన ప్రసూచి ద్వారా ఆమె రక్షింపబడిన వాక్యం తెలియజేస్తాను. ఎప్పుడైతే నువ్వు ప్రేమ స్వరూపుని యొక్క అడుగుజాడల్లో నడుస్తావో, యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్షణ భాగ్యంలో మనం నడుస్తామో, అప్పుడు యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం కలిగి ఉంటాం. ఆ కోణానికి సాదృశ్యంగా నీవు నేను జీవించగలం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి 5 కోణాల యొక్క 5 లక్షణాల్లో, 5 గుణగణాల్లో మనం కూడా జీవించేటటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వం నీకును నాకును ఉంటుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమె జన్మించినటువంటి కుమారుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆమె ప్రసూచి ద్వారా కలిగి ఉన్నటువంటి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు. దేవుని యొక్క కృపే ఒక కన్యక మీదకు వచ్చి ఆ కన్యక ప్రసూచి వలన శ్రేష్టమైనటువంటి రక్షకుడు కలిగి ఉన్నది. ఆయనలో ఉన్న మొదటి కోణం ఏమిటి అంటే ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి యొక్క ఆయన మనుగడలో మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క నడవడికలో మనం ఉన్నప్పుడు నీవు కూడా ఇతరులకు ప్రేమ పంచేటటువంటి గుణాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటావు అనేటువంటి సత్యాన్ని వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకనే దేవుడు కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో శ్రేష్టమైనటువంటి ఆది కాండంలోనే ఆయన ద్వితీయోపదేశకాండాల్లో రాయించినటువంటి మాట, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడవు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది శ్రేష్టమైనటువంటి వాక్యము. సర్వమానవానికి శ్రేష్టమైన వాక్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి ఆ మాట అనేసరికి యేసుక్రీస్తు ప్రభు ప్రతివాడు ఎంత అన్యుడైనప్పటికీ ఎంత ధన్యుడు అవుతాడు ఆ మాట తెలిసినప్పుడు. అందుకే ఆదిలోనే రాసినటువంటి మాట, పూర్ణాత్మతో ప్రభువుని ఆరాధించాలి, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. ఈ దేవుడని యెహోవాని వ్యర్థముగా ఉచ్చరించకుండా క్రీస్తు నా కొరకు పుట్టి ఉన్నాడు, యేసుక్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మనందరికీ పుట్టి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభునామాన్ని కనపరిచేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి అనేటువంటి సత్యము ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకనే
ఈ స్టార్ యొక్క మొదటి కోణము ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. అంతేకాదు కానీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట రాయబడినట్లుగా మనం చూస్తాం. అక్రమము చూడండి 5:3, మనము ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవునిని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ఇలా చూస్తాము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చూస్తాం, అలా పెట్టేస్తాం. భారమైనది కాదు దేవుని వాక్యం, భారమైనది కాదు. నీ మీద ఉన్నటువంటి ప్రతి భారాన్ని ప్రభు తీసివేయడానికి, నీ మీద ఉన్నటువంటి బరువైనటువంటి ఆ స్థితిని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. దేవుని వాక్యము భారమైనది కాదు. ఎందుకు అంటే వాక్యమే శరీరధారిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి అందరూ బట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, మహిమపరిచేవారు. దేవుడైనటువంటి దేవదేవుడే నీ కొరకు బాలునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందులో మొదటి కోణము ప్రేమ స్వరూపి అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఇక రెండవ కోణము సత్య స్వరూపి, మూడవ కోణము మహిమ స్వరూపి, ఇది నాలుగవ కోణము నీతి స్వరూపి, ఐదో కోణము దాసుని స్వరూపి. ఈ 5 కోణాలు మనం చూసి యేసుక్రీస్తు ప్రభు అందులో ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే రెండవదిగా మనం చూస్తే మొదటిది ప్రేమ స్వరూపి అయితే, 2 సత్య స్వరూపి అనేటువంటి మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 14:16 వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద నుండుటకై ఆయన నేను ఒక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. సత్య స్వరూపి అనేటువంటి కోణాన్ని స్టార్లో మనం చూడాలి. ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి. ఈ సత్య స్వరూపి యొక్క జననాన్ని ఈ స్టార్లో మనం చూడాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఇలాగే ఒక పెద్ద పాస్టర్ గారు గ్రీటింగ్స్ చెప్తున్నాడు. గ్రీటింగ్ చెప్తుంటే వెళ్ళే ముందు ఒక అన్నాడు, నువ్వు పాటలు రాస్తావు కదా, నేను ఈ గ్రీటింగ్స్ ముగించేలోగా పాటను చూపించాలి అన్నాడు. ఆయన ఆ ఏసీటీసీ కాలేజీ పెద్ద ఆయన టిఎంఈ గారు, అప్పుడు ఇమాన్యుయల్ గారు అని ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఆయన గ్రీటింగ్ చెప్తేనే ప్రసంగంలా ఉంటుంది, చాలా చక్కని ప్రసంగం. రాజుగారు నేను వచ్చేలోగా ఒక పాటను చూపించాలి నాకు, ఒక పాటను చూపించండి, ఒక పాట రాసి చూపించాలి నాకు నేను వచ్చేది. అప్పుడు నేను వెనకాల ఉన్నాను. పెద్దోళ్ళు ప్రసంగాలు చేయరు, గ్రీటింగ్సే చెప్తారు. చిన్నోళ్ళకి ప్రసంగాలు చెప్తారు. కనుక ఆయన నాకేం చేసిన ప్రసంగం ఇచ్చి ఈయన గ్రీటింగ్ చెప్పి వచ్చేలోగా నువ్వు పాట రాయాలి. నాకు అంత చెమట్లు వచ్చేసేది. అయిపో ఇదేంటి ఇలాంటి కరెక్ట్ పెట్టాడు అయినా అనుకున్నాను. అప్పుడు ప్రారంభించి ఏదో మొదలు పెట్టాను. తల మెరిసెను తారా, మెలమిల మెరిసెను తారా, తల మెరిసెను తారా, మెలమిల మెరిసెను తారా, ఏమిటో ఈ వింత తెలియని ఒక చింత, ఏమిటో ఈ వింత తెలియని ఒక చింత, తల మెరిసెను తారా, మిలమిల మెరిసెను తారా అని రాసి తర్వాత అక్కడ పెద్ద స్టార్ పెట్టారు, స్టేజ్ మీద పెట్టారు. దాని అంత చూస్తూ అలా ఉండిపోయి ఇలా అన్నాను, నింగిలోని తారలన్నీ వంగి వంగి చూస్తుంటే, నేల మీద జనులంతా తప్పి పూలవుతుంటే, నింగిలోని తారలన్నీ వంగి వంగి చూస్తుంటే, నేల మీద జనులంతా
తప్పిక్కులవుతుంటే తెలిసింది ఒక వింత, యేసయ్య పుట్టేనంట తెలిసింది ఒక వింత, యేసయ్య పుట్టెనంట తల మెరిసెను తార, మిలమిల మెరిసెను తార. పాపాన్ని మాపేడి పరిశుద్ధుడు ఆయన, శాపాన్ని తొలగించే రక్షకుడు యేసయ్య, దివినేలే రారాజు భూమిలో నా జన్మించే, దివినేలే రారాజు భూమిలో నా జన్మించే, తల మెరిసెను తార, మిలమిల మెరిసెను తార. ఏమిటో ఈ వింత, తెలియని ఒక చింత, చింతింక లేదంట, యేసయ్య పుట్టినంత తల మెరిసెను తార. ఇలా అని పాట రాశాను ఇచ్చారు. ఆ చెమటలేకపోతున్నాయి కదా, పొద్దున్నది అక్కడ వేసారు. సరే పాట చూసారే, చూసి ఇలా ఇచ్చాను. పాట వేసేది పాట చాలా అక్కడ పెద్ద స్టార్ ఉంది కాబట్టి ఆ స్టార్ అంగే చూస్తున్నాను నేను. ఆ స్టార్లో ఉన్నటువంటి కోణాలు నాకు అప్పుడు తెలియదు. అందులో ఒక రహాబ్ ఉందని, అందులో ఒక తామారు ఉందని, అందులో ఒక రూతం ఉందని, అందులో ఒక బెత్షెబా ఉందని, వాళ్ళందరిలో నుండి పెద్ద తోక ఇలాగా మరియమ్మ తల్లి వచ్చి శ్రేష్టమైనటువంటి కుమారుడిని, లోకరక్షకుని, సర్వోన్నతిని, సర్వసృష్టికర్తని, సర్వాంతర్యామిని, ఆశ్చర్యకరుడిని, ఆలోచనకర్తని, ముఖ్యుడు, అధిపతిని కన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆ స్టార్లో నేను గమనించలేదు. కానీ తర్వాత తెలిసింది నాకు, ఈ పాటకు తగిన, ఈ స్టార్కి తగిన పాట నేను రాశాను. అయ్యో ఎంత ధన్యకరమైనది మాట! ఏమిటో ఈ వింత, ఈ వింతలో ఉన్నటువంటి సత్యం ఏమిటో! యేసుక్రీస్తుకు ముందు ఆయన పుట్టిన వెంటనే ఒక చక్కని చుక్క ఏర్పడింది. దానిని చూసే కదా అందరూ ప్రయత్నం చేశారు. ప్రభు ఎక్కడ అన్వేషణ. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమును పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. స్టార్ను గురించి నువ్వు గ్రహించినప్పుడు, యేసుక్రీస్తును గురించి నువ్వు ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, ఆ వచ్చిన విధానం నీ పాపం కొరకు, నా పాపం కొరకు అనే సత్యాన్ని గ్రహిస్తే నీవు అవివేకివి కాకపోదువు. నువ్వు అవివేకిగా ఉన్నావు అంటే దేవుని యొక్క జ్ఞానం లేదు. నువ్వు అవివేకంగా ఉన్నావంటే నువ్వు అజ్ఞానిగా ఉన్నావు. నువ్వు అజ్ఞానంగా ఉన్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ లేదు, ఆయన సత్యము నీలో లేదు అనేటువంటి సత్యము వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు మత్తయి సువార్త 24:12లో ఒక మాట చెప్తాడు. ఏంటి? అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోతా ఉంది. అనేకమైనటువంటి పిల్లల మీద ప్రేమ తగ్గిపోతా ఉంది. పిల్లలకు దేవుని తల్లిదండ్రుల పట్ల ప్రేమ తగ్గిపోతా ఉంది. అందుకనే సత్య స్వరూపిణి యొక్క శరీరధారి అయిన వాక్యము నీలో ఉంటే నీలో అవివేకం ఉండదు, నీలో అజ్ఞానం ఉండదు, నీలో అస్థిరత్వం ఉండదు, నీలో ఎంత మాత్రము కూడా ఉండదు అనేటువంటి సత్యం వాక్యమే తెలియజేస్తాం. పౌలు గారు చెప్తున్నటువంటి అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యము పలుకుదును గనుక నేను అవివేకిని కాదు. ప్రభువుని అంగీకరిస్తే నువ్వు అవివేకు కాదు. లోకరక్షకుడు ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకుంటే అవివేకు కాదు. ఆ వచ్చినటువంటి క్రీస్తు నా కొరకు వచ్చి ఉన్నాడు, నా పిల్లల కొరకు వచ్చి ఉన్నాడు, నా తల్లిదండ్రుల కొరకు వచ్చి ఉన్నాడు, నా పితరుల కొరకు వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అనేటువంటి సత్యాన్ని వాక్యమే తెలియజేస్తా ఉంది. ప్రేమ స్వరూపి
ఒక కోణమైతే, సత్య స్వరూపి ఒక కోణమైతే, మూడవది మహిమా స్వరూపిగా క్రీస్తు స్టార్లో కనబడుతున్నాడు. ఆ స్టార్ను చూసి అన్వేషించారు అనేకులు. అందుకనే ఆ స్టార్లో ఉన్న ప్రతి కోణాన్ని గురించి వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వర్ణన ఏమిటంటే ప్రేమాస్వరూపి, సత్యస్వరూపి. ఇక మూడవదిగా మహిమ స్వరూపిని మనం చూస్తున్నాం. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన నీటి మీద నడిచిట బట్టి, శిష్యులను పడవలో పడిపోతున్నప్పుడు కాపాడుటను బట్టి, నీ రోగముల నుండి స్వస్థపరచుటను బట్టి, ఆయన మహిమ మన మీద ఉన్నది, ఆయన కృప మన మీద ఉన్నది అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాను. చూడండి, పేతురు గారు అంటాడు 5:1 పేతురు పత్రికలో అంటారు ఆయన, అందుకనే దేవుని యొక్క వాక్యము తోటి పెద్దలు నేను మాట్లాడుతా ఉన్నాను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. దేవుని మహిమ మన మీద ఉన్నది. మిగతా సంఘాలకు, తోటి సేవకులకు తెలియజేస్తాం. దేవుని మహిమ ఆయన ఈ లోకానికి రావడంతో మన మీదకు వచ్చింది. ఈ లోకానికి యేసుక్రీస్తు బాలునిగా రావడంతో ప్రభు యొక్క మహిమ మనల్ని ఆవరించింది. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి, ఆయన మహిమా స్వరూపి. అందుకనే మనము జ్ఞానము కలిగిన వారమైతే బాలుడైన క్రీస్తును అంగీకరిస్తామని ఈ యొక్క ఉత్తరంలో రాయిచున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా యేసుక్రీస్తు మన కొరకు ప్రేమను పంచడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అక్రమం అనేటువంటిది లోకంలో విస్తరించినప్పుడు దాన్ని తీసివేయడానికి, అక్రమం అనేటువంటి ఆ ప్రేమ చల్లారిపోయినటువంటి శ్రేష్టమైన ప్రేమను చల్లారిపోయడానికి, దాన్ని మరలా ప్రబలం చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యము వాక్యంలో కనబడుతూ ఉంది. అందుకనే అంటాడు కొరింథీ దశలోని పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి ఒకసారి ఆ వాక్యము 2:14, 2వ దశలోనిక 2వ అధ్యాయము మహిమను గూర్చి అక్కడ మనం చూస్తా ఉన్నాం. మీరు నాకున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. ఈ సువార్త మహిమ సువార్త. దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నది. ఆ మహిమ ఏ రీతిగా వచ్చింది? ఆయన బాలుడిగా ఉన్నప్పుడే, ఆయన పశువుల పాకలో పరుండినప్పుడే ఈ దేవుని శ్రేష్టమైనటువంటి మహిమను తోడుకొని వచ్చాడు. సత్య స్వరూపుగా పుట్టాడు, ప్రేమ స్వరూపుగా పుట్టి ఉన్నాడు. ఇక మూడవది మహిమ స్వరూపిగా ప్రభు పుట్టి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. కానీ మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుచుచున్నాను. ఈ దినము సువార్త అందుతుందంటే ఆ శిష్యుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలను, ఆ మహిమకరమైన మాటలను మన మధ్య ఉంచి ఉన్నాను. అందుకనే పౌలు పేతురు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మహిమా స్వరూపుని నీవు ధరించుకుంటే, సత్య స్వరూపుని నువ్వు ధరించుకుంటే, ప్రేమ స్వరూపుని నువ్వు ధరించుకుంటే, నువ్వు ప్రేమపూర్వకంగా పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనను అంగీకరించిన దానవే, అంగీకరించిన వాడవే అనేటువంటి సత్యము వాక్యంలో కనబడతా ఉంది. అందుకనే నీవేం చేయాలంటే, నా కొరకు క్రీస్తు పుట్టి ఉన్నాడు, నా మీద పట్టణం మందు ఆనాడు యేసుక్రీస్తు పుడితే ఈ వేళ నా జీవితంలో క్రీస్తు పుట్టి ఉన్నాడు. ఈ దినము నా ఇంటిలో పుట్టి ఉన్నాడు, నా బంధువుల యొక్క ఇంటిలో పుట్టి ఉన్నాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు. నా పాపం కొరకు, నా శాపం కొరకు, నా దుఃఖం కొరకు, నా వేదన కొరకు, నా సమస్య కొరకు, నా కన్నీళ్ళ కొరకు నన్ను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మన అందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని. మహిమ మహిమ 1 కొరింథీయులకు 6వ అధ్యాయంలో ఆ మాట మనము చూస్తున్నాము. చూడండి 20వ వచనంలో, 1 కొరింథీ పత్రిక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని, మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం పెట్టుకున్న వారము.
ఈ సంఘమే ప్రభు డొక్కలో నుండి అనగా ఎముకల్లో నుండి ప్రక్కలో నుండి పుట్టినది కనుక మన దేహముతోను మన ఆత్మతోను దేవుడైనటువంటి యేసుక్రీస్తును కొనియాడవలసిన వారమై ఉన్నాం. అందుకే వాక్యం అద్వితీయుడకు యెహోవా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, ప్రార్థించవలెను. దేహంతో ప్రార్థించినప్పుడు, నీ ఆత్మతో దేవుడు కొనియాడినప్పుడు, నీ హృదయంతో దేవుడు కొనియాడినప్పుడు, నీ అంతరంగంతో దేవుడు కొనియాడినప్పుడు తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ 2024 సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు ఉన్నాయేమో నీ జీవితంలో, ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఎన్నో శారీరకమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఎన్నో వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఎన్నో చెప్పలేని బాధలు ఉన్నాయేమో, ఎవరికి చెప్పలేము. చెప్తున్నాడు యేసు ప్రభు, చెప్తా ఉన్నాడు, ఇక మీదట దేవుని మహిమ నిన్ను ఆవరించును. మునుపటి కంటే అధికమైన వేళతో అనగా 2024 కంటే 25వ సంవత్సరాన్ని నిన్ను అభిషేకిస్తానని దేవుని వాక్యంలో తెలియజేయబడుతా ఉంది. అందుకనే వారు మీ దేహముతో దేవునిని ప్రార్థించండి. యేసుక్రీస్తుని శారీరకంగా కాదు కానీ, పెదవులతో కాదు కానీ, హృదయంతో ఆరాధించాలి. దేహంతో ఆయనను మనం శుద్ధీకరించి ఆయన పాదములు ఎదుట మోకరించవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తును ఆ రీతిగా ఈ 4 కోణాలు, ఈ 5 కోణాలు మనం చూసి ప్రభు నా కొరకే పుట్టి ఉన్నాడు. ఇష్టాంతో 4-5 గుణాలు నాకు కనబడుతున్నాయి. ప్రేమ స్వరూపం నేను చూస్తున్నాను ఆయన పుట్టినట్లుగా, సత్య స్వరూపం నేను చూస్తున్నాను ఆయన పుట్టినట్లుగా, మహిమ స్వరూపం నేను చూస్తున్నాను ఆయన పుట్టినట్లుగా. ఆయన నా జీవితంలో ఉంటే శ్రేష్టమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా మీకు తెలుసుకోవలసినటువంటి. ఇక 4వదిగా 4వది నీతి స్వరూపి. 4వది నీతి స్వరూపి. వాక్యాన్ని యోహాను సువార్తలో మనం చూస్తాము 17:25 కొన్ని ఉన్నాయి. 5 నిమిషాలు. నీతి స్వరూపియగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని ఎరిగి ఉన్నాను. కనుక దేవుని వాక్యము నీతి స్వరూపి. మనము నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి దేవుని నామాన్ని స్తుతించినప్పుడు ఆ నీతి స్వరూపి లక్షణం వస్తుంది, గుణం వస్తుంది. ఆయన యొక్క స్వరూపాన్ని నువ్వు కలిగి ఉంటావు. అయితే జనితైకుని జననం, జనితైకుని జననం అంటే దాని అర్థం ఏంటి? అద్వితీయ కుమారుడు, ఆశ్చర్యపరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ రీతిగా దేవుని యొక్క పేర్లు మెస్సియా అని, రక్షకుడని, యేసు అని, క్రీస్తు అని, అభిషక్తుడని ఎన్నో పేర్లతో ప్రభు నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి. అందుకే నీతి స్వరూపి, నీతి స్వరూపి. చూడండి వాక్యము లోక సువార్త 1:75 మధ్యలోంచి 1:75 ఎక్కువ వచనాలు ఉన్న మాట చూడండి. ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలిగెను. ఎలాగంట? నీతిగా దేవుని స్మరించాలి, యథార్థముగా దేవుని స్మరించాలి. ఇక్కడ చెప్పినటువంటి వాక్యమే. అయ్యో నా కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న దోషాన్ని, పాపాన్ని, అపవిత్రతను శుద్ధీకరించుకుంటాను అనేటువంటి సత్యాన్ని కలిగి మనము ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి అనేటువంటి సత్యము వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకనే దేవుని మాటలకు ఒక వాక్యాన్ని చూస్తున్నాము. చూడండి, నాయ్ లేడు, విజయ్ లేడు, మీరున్నారా? కాబట్టి మొదటి రూపము ఏమిటి అంటే ప్రేమ స్వరూపి, రెండవది సత్య స్వరూపి, మూడవది మహిమా స్వరూపి అయిపోతుంది. 4 నీతి స్వరూపము కలిగి ఆయన రూపాన్ని కలిగి మనం జీవించాలని వాక్యం తెలియజేస్తాము.
గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. ఆ తారలో ప్రతి భాగము ప్రభుని చూపింది, ప్రభుని చూపింది. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. అన్యులైన ధన్యులైన తార చూచిరి, తారలో ప్రతి భాగము ప్రభుని చూచిరి. తారలో ప్రతి భాగము ప్రభుని చూచిరి. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. గొల్లలైన జ్ఞానులైన తారగా చిరి, గొల్లలైన జ్ఞానులైన తారగా చిరి. శాస్త్రమందున శ్రీ యేసును కనుకలిచిరి, శాస్త్రమందున శ్రీ యేసును కనుకలిచిరి. గగన సీమలో తార ఒకటి కలిసి మెరిసింది. యోధులైన గ్రీకులైన ప్రభును చూచిరి, యోధులైన గ్రీకులైన ప్రభుని గాచిరి. స్తోత్రము స్తుతి స్తోత్రమనుచు స్తుతులు చెల్లించిరి. స్తోత్రము స్తుతి స్తోత్రమనుచు స్తుతులు చెల్లించిరి. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. గగన సీమలో తార ఒకటి వెలసి మెరిసింది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒకటి సమయం ఆసన్నమవుతుంది. ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, మహిమ స్వరూపి, నీతి స్వరూపి. చివరిగా ఇంకా 3 నిమిషాలు ఉంది. చివరిగా దాసుని స్వరూపము. దాసుని స్వరూపం తను తాను తగ్గించుకుంటే దాసు. 5 కోణాలు. చివరి కోణము మరియమ్మ తల్లి గర్భంలో నుండి వచ్చిన వాడు దాసుని స్వరూపం. దాసుడు ఏం చేస్తాడు? కింద కూర్చుంటాడు. ఆ దుర్గంధం కలిగినటువంటి పశువుల పాకలో ఆయన పరుండు ఉండిట దుర్వాసన. అలాంటి స్థితిలో ఆయన ఉండి మనము కూడా అలాగే ఉన్నాం. పాపం చేత, శాపం చేత దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము. అందుకు సాదృశ్యమే పశువుల పాక. ఆ పశువుల పాకలో ప్రభు అన్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. దేవదేవుని యొక్క కుమారుడు ఒక రాజగృహంలో ఉండాలి, ఒక ధనికుని గృహంలో ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కానీ ప్రభువు నిన్ను రక్షించడానికి, నీ పితరులను రక్షించడానికి, నన్ను రక్షించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యము తెలియజేస్తా ఉంది. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యము అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించు.
జరిగించాలి. మనం మనుషుల కొరకు కార్యాలు చేయకూడదు అంతే. మనం ఏపాటి వారము మనుషుల కోసం కాదు. మనుషులు కనపడాలని, మనుషులు నన్ను పొగడాలని, మనుషులు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. ఇది రిక్తత్వం కాదు. ఇది దాసుని స్వరూపం కాదు. దాసుని స్వరూపం అంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు కృపణ మీద ఉంటుంది. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి, ఆయన నీతి స్వరూపి, ఆయన మహిమ స్వరూపి, ఆయన దాసుని స్వరూపి కనుక నేను కూడా దాసునిగా ఉన్నాను. ఎవరు చూసేది నాకు దేవుడు చూస్తున్నాడు చాలా అర్థంగా. ఏం లేదు, ఎవడ చూసేది నాకు బాగా చెప్తున్నాం లేదా బాగా చెప్పలేదు. ఏదేంటి ఏం లేదు, ప్రభు చూడాలి, ముద్రించాలి. ఇటు వచ్చేది అటు వచ్చేది అన్ని గాలులు మూసేస్తాడు. తూర్పున ఉన్నటువంటి గాలి మూసేస్తాడు దేవుడు, పడమరకు మూసేస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అటు మూసేస్తాడు, ఇటు మూసేస్తాడు, అన్ని మూసేస్తాడు. గాలి రాదు, గాలి రాకపోతే అందరూ చనిపోతారు. ప్రభు దూత వస్తున్నప్పుడు తూర్పు తీరం నుండి ఒక దూత వచ్చాను. ఇంటికి లేదు అప్పుడు తూర్పు తీరం నుండి ఒక దూత వచ్చాను. ఆయన నమ్మినటువంటి వారు, దాసుని స్వరూపం దాల్చిన వారు, నుదుటిన ముద్ర వేసిన వాడే బ్రతుకుతాడు. వాడే పరలోకి వెళ్తాడు. తూర్పు నుంచి వచ్చే గాలి ఆగిపోయింది, పడమటి నుంచి వచ్చే గాలి ఆగిపోయింది, ఉత్తరం నుంచి వచ్చే గాలి ఆగిపోయింది, పడమటి నుంచి వచ్చే గాలి ఆగిపోయింది. గాలు ఆపేస్తే మనిషి చనిపోవాలి కదా. చనిపోతున్నకు ఆ సిద్ధమవుతున్న సమయంలో తూర్పు నుంచి మరొక దూత వచ్చి, ఆగు, నా ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలే దాసుని స్వరూపులు. యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కలిగిన నీవు ఆ 5వ దూత వచ్చి నీవు నుదుటిన ముద్రిస్తేనే బ్రతుకుతాము పరలోకానికి వెళ్ళడానికి. అందుకనే ఇక్కడ ఉండగానే నీవు నేను ఏం చేయాలా? దాసుని స్వరూపము ధరించుకోవాలి అంటాడు పేతురు గారు. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో, స్వతంత్రులై నుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. లోబడి ఉండలేదు. మేము ఉండలేదు. ఇక మీరేమంటారు? నేనేమట్లేదు. మీరెక్కడ ఉంటారు? ఉండరు. ఉండాలి. ఆ నక్షత్రంలో ఒక కోణం నువ్వు కావాలి అంటే దాసుని స్వరూపం దాచాలి. తగ్గించుకో. ఎప్పటికప్పుడు పుటము వేయబడాలి నీ శరీరం. శరీరంతో ప్రభువుని స్తుతించడే కాదు, శరీరంతో దేవుని కనపరచడే కాదు, ఆత్మతో దేవుని ఎంతో ఉన్నతమైన స్థితిలో ప్రార్థించుడే కాదు. కానీ నీ రూపము దాసుని రూపము దాల్చి ఉండాలని వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకనే దాసులమని లోబడి వండండి పౌలు గారు, పేతురు గారు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా పాపం నుండి 6 రోమ పత్రికలో కూడా ఒక వాక్యాన్ని చదివి ముగించేస్తాను. ఏం లేవు, ముందు పెద్ద ప్రకటనలు ఏం లేవు అనుకుంటున్నాను కాదు, కాబట్టి ఒక 5 నిమిషాలు పర్వాలేదు. 6:18 రోమ, పాపము నుండి విమోచించి ఉండి నీ నీతికి దాసులైతే ఎందుకు దేవునికి అందరూ చెప్పాలన్నమాట. మనం దాసులుగా ఉన్నామంట. నువ్వు ఉన్న దాసుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలన్నమాట. అందుకనే మొదట మనం చెప్పుకున్న ఒక మాట చెప్పండి. వెరీ గుడ్. కాబట్టి ఎంత గొప్ప మాటలు. ఇందులోనే 2 పాటలు కూడా అయిపోయాయి కదా, 5 అని చెప్పాలి. కాబట్టి చివరిగా కృష్ణ గారు చెప్తారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని ముగిస్తాం. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తాను రిక్తులుగా చేసుకొనెను. దాసుని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపంని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఆ రూపంలోనికి మన అందరూ వచ్చేలా. మనలో కోపం ఉంటుంది, మనలో తాపం ఉంటుంది, కక్ష ఉంటుంది, కార్పణ్యం ఉంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ ఈ 5 కోణంలో నువ్వు నేను అయిపోవాలి. క్రిస్మస్ సందర్భంగా అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగా. ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనకును, ఆయా దేశములలో, ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఉన్న సంఘ సంబంధితులకు దేవుడు సదా తోడయుండి ఆకాశపు ఆకలిపి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీద వర్షింపచేయునిషా ఆశతో